అందరికీ నమస్కారం. విదేశీయులు అరుణాచలం కొండపైకి ఎందుకు వస్తున్నారు అనే విషయానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మనం అరుణాచలం వెళ్ళినప్పుడు చాలామంది విదేశీయులని అక్కడ చూస్తూ ఉంటాము. వాళ్ళందరూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ విదేశీయులందరూ అరుణాచలం ఎందుకు వస్తున్నారు అనే విషయం అన్ని ఈ వీడియోలో నేను చెప్తాను. 1930 సంవత్సరంలో పాల్ బ్రంటన్ అనే ఒక విదేశీయుడు భారత్కు వచ్చి భారత్లో ఉన్న ప్రసిద్ధమైన క్షేత్రాలు, దేవాలయాలు అన్నీ సందర్శిస్తూ ఉండేవాడు. అతను తన ఆధ్యాత్మిక గురువు ఎవరు అని వెతుకుతూ ఉండేవాడు. అప్పట్లో ఆయన కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర జయేంద్ర సరస్వతి గారిని కూడా కలిసి నా గురువు ఎవరు చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆయన ఒక నిజమైన మహర్షి అరుణాచలంలో గుహలో ఉన్నారు. ఆయన పేరు రమణ మహర్షి. ఆయనే నీ గురువు. నువ్వు అరుణాచలం వెళ్ళి ఆయనను కలువు అని ఆ పాల్ బ్రంటన్ అనే వ్యక్తిని, విదేశీయుడిని అరుణాచలం పంపించారు. ఆయన చెప్పినట్టే పాల్ బ్రంటన్ అరుణాచలం వెళ్ళి రమణ మహర్షిని కలిశారు. తరువాత బ్రంటన్ అరుణాచల్కు వెళ్ళి రమణ మహర్షిని కలిసిన తర్వాత అక్కడ ఆయనకు గొప్ప ఆధ్యాత్మిక అనుభవం కలిగింది. ఆ విషయాలు అన్నీ ఆయన ఎంతో ఆనందంగా ఒక పుస్తకం రూపంలో రాశారు. ఆ పుస్తకం పేరే ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా. ఇందులో ప్రముఖంగా భారతదేశం యొక్క విశేషాలు, ఆధ్యాత్మికత, ప్రసిద్ధ క్షేత్రాల గురించి, అలాగే రహస్యాల గురించి అన్నిటినీ ఈ బుక్లో ఆయన చాలా వివరంగా రాశారు. ఈ బుక్ విదేశాల్లో ఎంతో పాపులర్ అయ్యింది. అలాగే దాన్ని తెలుగులో కూడా రహస్య భారతం అనే ఒక పుస్తకం రూపంలో అనువదించారు. ఈ బుక్లో ఏంటంటే భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికత మిస్టరీ విషయాలను కూడా చాలా చక్కగా వివరించారు. ఈ బుక్లో ఏమున్నాయి అంటే ప్రాచీన దేవాలయాల రహస్యాలు, యోగులు, సిద్ధుల అద్భుత శక్తులు, అలాగే హిమాలయాల్లో ఉన్న గుప్త ఆశ్రమాల వివరాలు, తంత్ర మంత్రాల వెనుక ఉన్న సైన్స్ ఏమిటి, అలాగే అజ్ఞాత శక్తులు, ఆధ్యాత్మిక అనుభవాలు, ఈ విషయాలు అన్నిటినీ ఈ రహస్య భారతం అనే పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన విదేశీయులు భారతదేశం యొక్క మహిమ తెలుసుకుని అప్పటి నుంచి అరుణాచలం రావడం మొదలుపెట్టారు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది విదేశీయులు అరుణాచలం వచ్చి ఇక్కడ అరుణాచలం క్షేత్రం యొక్క మహిమ తెలుసుకొని వాళ్ళు ధ్యానం మొదలగునవి చేస్తూ ఉంటారు. ఇదే అరుణాచలం విదేశీయులు రావడానికి కారణము. Sarve Jana Sukhino Bhavantu. Thank you so much for watching. Please subscribe my channel. Thank you.